రే బావా, నీ టైం నిజంగా చాలా బాగుందిరా. ఏదైనా జరగరాంది జరుగుంటే ఏమై ఉండేది? ఆ అదృష్టం బాగుండి అసలుకే మోసం రాకుండా తప్పించుకున్నావు. ఏంట్రా వసపిట్లో ఏదేదో వాగుతున్నావు? నాకొచ్చే మరి స్ట్రెయిన్ అవకరా, డిస్క్ విరిగిపోద్ది. సిస్టర్, వీడు ఇంత వీక్ గా ఉంటాడని తెలుసుంటే నేను మంచం వెరగొట్టేవాడినే. సరే వద్దులే బావా, అంతా మంచికేలే. ఈ 10 రోజుల్లో ఇద్దరు మనసు విప్పి మాట్లాడి అర్థం చేసుకోండి. ఆ తర్వాత అరకు ట్రావెల్స్ బంగ్లాలో నీకు సిస్టర్ కి హనీమూన్. మొత్తం ఖర్చు నాదే. ఏంటి, ఓకేనా? సిస్టర్, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు, 10 రోజులు పట్టుద్ది, 15 రోజులు పట్టుద్ది అని. అందుకని అలాగే వదిలేకండి. రోజు మటన్ సూప్ పెట్టివ్వండి, త్వరగా కోలుకుంటాడు. మనసేం బాలేదు, వెళ్ళి 2 బీర్లేస్తే గానీ సెట్ అవ్వదు. భుజమ్మా, డిస్క్ విరిగి నేనే దిల్లుగా ఉన్నాను, కానీ వాడెంత డల్గా వెళ్తున్నాడో చూసావా? ఇలాగే వాడేదో ఒకటి కామెడీగా చేస్తూనే ఉంటాడు. ఏంటి కామెడీనా? మన ఫస్ట్ నైట్ రూమ్ లో మంచాన్ని విరగొట్టాడు, మీకు కామెడీగా ఉందా? అతనికి అసలు బుద్ధి లేదా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలీదా? ఆ రోజు గుళ్ళోకొచ్చి బ్యా అని భయపెట్టాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనే నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. అతనొచ్చి ఇంటర్వ్యూ చేయడం ఏంటి? గిఫ్ట్ ఇచ్చి ముక్కు పచ్చడయ్యేలా చేశాడు, ఫస్ట్ నైట్ లో మంచం విరగొట్టాడు. ఇనఫ్! ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ సెకండ్ నుంచి అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. డార్లింగు, ఏంట్రా ఏదో చెవి పక్కనున్న తెల్ల వెంట్రుకని కట్ చేయమన్నట్టు ఈజీగా చెప్పేశావే. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంతేకాకుండా వాడు సిస్టర్ అని నిన్నెంత అభిమానంగా పిలుస్తున్నాడు. అయ్యో, నాకు అటువంటి బ్రదర్ అవసరమే లేదు. అతన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వలా మాట్లాడకూడదు. అతనితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుంటావా లేదా? బుజ్జమ్మా, కొంచెం టైం ఇవ్వరా ప్లీజ్. సరే ఓకే, నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఆలోపు అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోకపోతే నీకు డైవర్సే. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పటిదాకా మనిద్దరి మధ్య ఏదీ జరగదు, ఇది కూడా ఉండదు. బుజ్జమ్మా, బుజ్జమ్మో, బుజ్జమ్మా. ఏం మావా, అయితే ఫస్ట్ నైట్ జరగలేదా? ఆటోకి మైక్ సెట్ కట్టి ఊరంతా చెప్పేసిరారా. ఫస్ట్ నైట్ జరగలేదా? నీ గిఫ్ట్గా వచ్చి నైట్ ల్యాంప్ యూజ్ చేయలేదా? ట్యూబ్ లైట్ ఆఫ్ చేస్తేనే కదరా నైట్ ల్యాంప్ ఆన్ చేసేది. ఎక్కడరా ఆఫ్ చేసాం? ఎందుకురా మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తున్నావు? సారీ మావా, 750 రూపాయల నైట్ ల్యాంప్ వేస్ట్ అయిపోయింది. పోనీ నువ్వు పని చెయ్యి, అభిమన్యుకి ఫోన్ చేసి మామ ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు అని చెప్పరా చాలు. ఈ రోజుతో నీ ఫ్రెండ్షిప్ కట్టు, గ్లాస్ అక్కడ పెట్టి బయలుదేరు. ఏంట్రా మామా? మరి నీలాగా మందు కొట్టడానికి కంపెనీ ఇచ్చే ఫ్రెండ్షిప్ అనుకున్నావట్రా? చిన్నప్పుడు చింతకాయలు ఏరుకునే రోజు నుంచి బెచ్చాలు బ్యాట్లు పంచుకొని కలిసి చదువుకొని కలిసి ఫెయిల్ అయ్యి కలిసి పెరిగి కలిసి బతుకుతున్నావురా మేము. ఇప్పుడు వెళ్ళి సడన్ గా నీ ఫ్రెండ్షిప్ కట్టని వాడితో చెప్పేస్తే వాడు పాప ఆ మాట చెప్పడం నా వల్ల కాదు. ఫ్రెండ్షిపే ముఖ్యమైతే వైఫ్కి డైవర్స్ ఇచ్చేయి. వైఫ్కి డైవర్స్ ఇచ్చేసి ఒక్కడనే కూర్చొని గేదె దగ్గర పాలు బిత్తుకోమంటావా? ఏంట్రా మామ, ఫ్రెండ్షిప్ కట్ చేయనంటావు, వైఫ్ని కట్ చేయనంటావు. పోనీ ఓ పంచేరా, కాషాయం కట్టుకుని కాసి పోరా, పుణ్యమైన వస్తుంది. రేయ్, నువ్వు 2018 సెకండ్లు అంటోడివి. నీకు నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ అలాంటి ప్రాబ్లం రానివ్వకుండా చించేస్తావనుకుంటే సన్యాసులో కలిసిపోయి ఐడియాలు ఇస్తున్నావు. మామా, నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకే దారుంది. టక్కని చెప్పరా, లేకపోతే ఆ దారి కూడా మూసుకుపోతుందేమో. ఎలా నాకు పెళ్ళైందో నీకు పెళ్ళైందో ఆ విధంగానే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావాలరా. మళ్ళీ చెప్పరా. రేయ్, వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడనుకో, తర్వాత అమ్మాయి వాడిని కొంగును ముడేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి నీ ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తుందిరా. సపోజ్ తను కట్ చేయమని చెప్పకుంటే చెప్పేలా చేస్తావా? ఇది గనక నువ్వు వర్కౌట్ చేసావనుకో, నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, లేకపోతే జీవితాంతం బ్రహ్మచారివే. నాకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఆడికో జోడీ నంటగడతా.